గల్ఫ్ ఆఫ్ ఖంబాత్ పైన 60 కిలోమీటర్ల పొడవైనటువంటి డ్యామ్‌ని నిర్మించడానికి ఇప్పుడు భారత ప్రభుత్వం అయితే ప్రయత్నాలు చేస్తుంది. దీనికి ఇప్పటికే 1,33,000 కోట్ల రూపాయలనైతే ప్రతిపాదించడం జరిగింది. ఈ డ్యామ్‌లో సహకారం కోసం నెదర్లాండ్ సహకారాన్ని అడిగింది. నెదర్లాండ్ కూడా ఈ విషయంలో మేము సహకారం చేస్తాము, సహకారం అందిస్తామని కూడా మాట ఇచ్చింది మొన్న మే నెలలో. దీనికి సంబంధించి ఇప్పుడు పనులైతే చకచకా జరుగుతున్నాయి. ఇంతకుముందు కూడా అప్పుడెప్పుడో డచ్ కంపెనీ వారు కూడా 1955లో దీన్ని నిర్మించాలని చూస్తే అనేక సవాళ్ళు ఎదురవ్వడం వల్ల దీని నుంచి వెనక్కి వెళ్ళిపోయారు. మరి మా వల్ల కాదు, ఇది అసాధ్యం అని కూడా చెప్పేశారు. దాంతో అది అక్కడ అలాగ మూలన పడిపోయింది. ఆ తర్వాత దాన్ని ఎవరు కూడా ఇచ్చేది. పైగా దానికి అనేక ఎక్కువ డబ్బులు కావాల్సి వస్తే అప్పటి ప్రభుత్వం ఏమొచ్చేసి వద్దులే అని చెప్పేశారు. ఇప్పుడు మళ్ళీ దీన్ని మోదీ ప్రభుత్వం ఏమొచ్చేసి ప్రయత్నాలు చేస్తుంది. దీనికి సంబంధించి పనులు కూడా వేగవంతం చేస్తుంది. దీనికి ఎంతవరకు మనకి పాసిబుల్ అవుద్ది, అసలు అవుద్దా అవ్వదా అనే దాని మీదే కొన్ని రోజులుగా ఇది చేస్తే అక్కడ సముద్రంలో చాలా వరకు ఆ ఎత్తుపల్లాలు, ఆ అలలు, ఇవన్నిటిని భూమి ఎంత లోతుంది ఇవన్నీ కొన్ని 3-4 టీములు ఇచ్చేస్తే పరిశోధించిన తర్వాత దీని మీద మనం కట్టవచ్చు. అది అసాధ్యమైతే ఏమీ కాదు. చాలా దేశాలు అంటే ముఖ్యంగా చైనా లాంటి దేశాన్ని కూడా ఉదాహరణగా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు దీని గురించి, ఈ ప్రాజెక్టు గురించి అయితే ముందుకు వెళ్తున్నారు. ఇది గల్ఫ్ ఆఫ్ ఖంబాత్ అంటే ఇటు సూరత్ నుంచి అటువైపు ఏమొచ్చేసి జామ్నగర్కి వెళ్ళడానికి చాలా దూరాన్ని తగ్గించేస్తుంది. చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం ఉండదు. అలాగే మహారాష్ట్ర నుంచి గుజరాత్కి వెళ్ళాలంటే చాలా కంఫర్ట్ అయినటువంటి జర్నీ ఇస్తుంది ఇది. ఈ గల్ఫ్ ఆఫ్ ఖంబాత్ ఎంతవరకు ఉంటుంది అంటే 60 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ మ్యాప్లో చూపిస్తున్నట్లుగా ఇక్కడ ఈ దారి అనేది చాలా వరకు తగ్గిపోద్ది అనమాట. ప్రయాణ దూరం తగ్గిపోద్ది. అలాగే ట్రావెలింగ్ ఇదేదైతే ఉందో గూడ్స్ విషయంలో బాగా చాలా తక్కువ సమయానికి మనం చేరుకోవచ్చు. గూడ్స్ ఏదైతే ఉందో ఇక్కడ ముఖ్యంగా వ్యాపార వాణిజ్యం ఎక్కువ సాగుతుంది ముంబైకి, గుజరాత్కి. దాన్ని తగ్గించడానికి చాలా వరకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దీనికి 1,33,000 కోట్ల రూపాయలే కానీ 1,50,000 కోట్ల రూపాయలైనా దీని యొక్క వాల్యూ చాలా ఎక్కువ. రేపు పొద్దున్న ఇది కనుక అందుబాటులోకి వస్తే ఒక మైలురాయిగా నిలుస్తుంది భారతదేశానికి.